హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. కీలక తేదీలు ఇవే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం 2026వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను ఆహ్, వేర్ల నుంచి మరింత బలోపేతం చేసే దిశగా స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగులైతే పడుతున్నాయి. ఒక దేశం లేదా రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కేవలం అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలు జరిగితే సరిపోదు. ప్రజలకు అత్యంత చేరువలో ఉండే స్థానిక ప్రభుత్వాలు చైతన్యవంతంగా ఉండాలి. రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రజలు, రాజకీయ పార్టీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మున్సిపల్ కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయతీల ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు ఎటువంటి చిన్నపాటి అవకతవకలు లేకుండా, తావు లేకుండా నిర్వహించేందుకు అటు ప్రభుత్వం నుండి, ఇటు ఉన్నత స్థాయి అధికారుల నుండి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది. మరి గతంలో వివిధ రకాల రాజకీయ సమీకరణాలు, న్యాయపరమైనటువంటి చిక్కులు మరియు పరిపాలనాపరమైన కారణాల వల్ల చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తూ ఉన్నటువంటి లోకల్ బడి ఎన్నికలను ఈ ఏడాదిలోనే ఎలాగైనా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత పట్టుదలతో మరియు దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిజమైన పునాదులు మన స్థానిక సంస్థలే అని, అక్కడ ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటేనే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధుల వినియోగం అనేది పద్ధతిగా, క్రమబద్ధంగా జరుగుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. అయితే ఈ మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా, అందులో మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లు పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఈ యొక్క 123 సంస్థల్లో మెజారిటీ స్థానాలకు సంబంధించి మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి మరియు ప్రభుత్వ ఉన్నత అధికారులు ఒక సమగ్రమైన ప్రాథమిక ప్రణాళికనైతే సిద్ధం చేశారు. పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనను, అంటే రోడ్లపై డ్రైనేజీలైతేనేమి మరియు పార్కులైతేనేమి అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించాలని చెప్పేసి అక్కడ అధికారులు పాలన కంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి పాలకవర్గం ఉండడం వల్ల అత్యంత అవసరం అని చెప్పేసి వారు భావిస్తూ ఉన్నారు. కేవలం పట్టణ ప్రాంతాలే కాకుండా మన రాష్ట్రానికి అసలైనటువంటి జీవన నాడులైన గ్రామ పంచాయతీలలో కూడా సర్పంచ్‌లు మరియు వారి వార్డు సభ్యులు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున క్షేత్రస్థాయి ఏర్పాట్లయితే మొదలయ్యాయి. మరి వచ్చే కొద్ది రోజుల్లోనే ఈ ఏర్పాట్లకు సంబంధించి అధికారిక కార్యాచరణ మరింత వేగవంతం కాబోతోంది. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో సుదీర్ఘకాలంగా సర్పంచ్ పదవులు ఖాళీగా ఉండటం వల్ల, లేదా పాత పాలక వర్గాల గడువును ముగిసిపోవడం వల్ల పల్లెల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయనే విమర్శలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నప్పటికీ ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉండి నిరంతరం ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల గ్రామాల్లో అనుకున్న రీతిలో పనులు జరగడం లేదని ప్రభుత్వం గుర్తించింది. గ్రామాల్లో అత్యంత కనీస అవసరాలైనటువంటి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం మరియు ముఖ్యంగా వేసవి కాలంలో తలెత్తే తీవ్రమైన తక్షణ నిర్ణయాలు తీవ్రమైన త్రాగునీరు సమస్యల పరిష్కారం వంటి అంశాలపై తక్షణ నిర్ణయాలు తీసుకునే నాయకులు లేక గ్రామ పాలన స్తంభించిపోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేస్తోంది. అయితే ఈ భారీ ఆహ్, కృతువులో భాగంగా ఇప్పటివరకు అత్యంత క్లిష్టమైన వార్డు పునర్విభజన పనులను అధికారులు ప్రారంభించారు.
వార్డుల విభజన అనేది కేవలం ఓటర్ల సంఖ్యను లెక్కించటం మాత్రమే కాదు, జనాభా ప్రాతిపదికన ప్రతి వార్డులోనూ ఓటర్ల సంఖ్య సమానంగా ఉండేలాగా, ఎక్కడ ఎవరికీ అన్యాయం జరగకుండా సర్దుబాటు చేసే ఒక శాస్త్రీయ ప్రక్రియ. సో, దీంతో పాటుగా రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియపై కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఉన్నారు. ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ ఖచ్చితంగా పూర్తయితేనే ఏ గ్రామంలో ఏ కేటగిరీ వారు పోటీ చేయాలి, ఏ వర్గానికి ఆహ్, కేటాయించబడుతుంది అనే పూర్తి స్పష్టత అనేది వస్తుంది. త్వరలోనే వెలువడబోయే అధికారిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ యొక్క రిజర్వేషన్‌లన్నింటినీ కూడా చాలా స్పష్టంగా పొందుపరచబడతాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారుల నుండి అన్ని రకాల అనుమతులు లభించడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా పంచాయతీ అధికారులు డిపిఓ తమ పనులను వేగవంతం చేశారు. ఈ ఎన్నికల నిర్వహణలో అన్నిటికంటే ముఖ్యమైన, ప్రధానమైన మరియు ఆహ్, అంశం ఏంటైనా ఉందా అంటే ఓటర్ల జాబితా. ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాలి. ఎక్కడ కూడా తప్పులు లేకుండా ఒకే ఓటు 2 చోట్ల ఉండటం వంటి గందరగోళాన్ని లేకుండా జాబితాను సిద్ధం చేయాలనైతే ఎన్నికల సంఘం గట్టిగా ఆదేశించింది. వాస్తవానికి ఈ యొక్క ఓటర్లు లిస్టు సవరణ ప్రక్రియపై గత నెలలోనే ముగియాల్సి ఉంది. ఉన్నప్పటికీ ఆన్‌లైన్ పోర్టల్‌లో తలెత్తిన కొన్ని సాంకేతిక సమస్యలు మరియు అధికారుల సమన్వయం మరియు స్వయంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా పరిశీలించాల్సి రావటం వల్ల ఈ గడువు అనేది పెంచడం జరిగింది. సో, పంచాయతీరాజ్ శాఖ చేసినటువంటి ప్రత్యేక విజ్ఞప్తిని మన్నించి ప్రభుత్వం ఓటర్ల నమోదు మరియు సవరణకు ఈ నెల 18వ తేదీ వరకు, అలాగే కొన్ని సందర్భాలలో 15వ తేదీ వరకు గడువును పొడిగించింది. దీనివల్ల కొత్తగా 18 ఏళ్ల నుండి ఓటు హక్కు పొందే యువతకు, వివాహమైన కొత్త గ్రామానికి వచ్చినటువంటి మహిళలకు మరియు పేర్లలో తప్పులున్న వారికి సవరించుకోవటానికి కొంత సమయం అనేది లభించిందనమాట. మరి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంచాయతీ వారీగా ఓట్ల ముసాయిదా జాబితాలను ప్రచురణ ప్రక్రియ దాదాపుగా ముగింపు దశకైతే చేరుకుంది. ఇది ఓటర్లందరికీ తమ ఓటు వివరాలను సరిచూసుకోవడానికి లభించినటువంటి ఒక సువర్ణ అవకాశం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 ఓటింగ్ కేంద్రాలకు లేదా కొన్ని ప్రత్యేక గ్రామాలకు సంబంధించి కొన్ని స్థానిక వివాదాలు మరియు కోర్టు కేసులు ఉండటం వల్ల అక్కడి ప్రక్రియ కొంచెం ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ జూన్ మరియు జూలై నెలల్లో ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తును ముగించాలని ప్రభుత్వం ఒక భారీ మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో ఓటర్ల సవరణ నుండి పక్కాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే వరకు ప్రతి అడుగు పటిష్టంగా ఉండాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందుకోసం జిల్లా అధికారులు నిరంతరం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందితో రోజువారీ సమీక్షలు నిర్వహిస్తూ డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసారి ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా తావు లేకుండా అత్యంత నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని కృతనిశ్చయంతో అయితే ఉంది. ఇప్పుడు అధికారులు సిద్ధం చేస్తున్న ఈ యొక్క జాబితాయే రేపు జరగబోయే ఎన్నికల ఫైనల్ ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి మీ గ్రామంలో ఎవరైనా కొత్తగా ఓటు హక్కు పొందిన వారున్నా లేదా నివాసం మారి మీ ప్రాంతానికి వచ్చిన వారున్నా వెంటనే తమ పేరు, వార్డు నంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో సచివాలయంలో గానీ లేదా ఆన్‌లైన్‌లో గానీ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే పోలింగ్ రోజున ఓటు వేసే అమూల్యమైనటువంటి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదమే ఉంది. అయితే మన పల్లెటూర్లలో సర్పంచ్ ఎన్నికలనేవి కేవలం ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు. సో, అది గ్రామం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఒక కీలక స్తంభాలు. సో, కేంద్ర ఆర్థిక సంఘం సెంట్రల్ ఫైనాన్షియల్ కమిషన్ నుంచి వచ్చే ఈ యొక్క 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామాలకు చేరాలన్నా, ఉపాధి పథకం పనులు సజావుగా సాగాలన్నా ప్రజల చేత ఎన్నికైన పాలకవర్గం ఉండటం చాలా అవసరము. అలాగే ప్రత్యేక అధికారుల కంటే స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉండి ప్రజలకు జవాబుదారీగా ఉండే సర్పంచులు ఉంటేనే పల్లెలు ప్రగతి పథంలో నడుస్తాయని ప్రభుత్వం బలంగా అయితే నమ్ముతోంది. అందుకే ఈ యొక్క 2026 స్థానిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ మరియు పట్టణ చిత్రపటాన్ని మార్చబోయే ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతుంది అనైతే నిస్సందేహంగా చెప్పవచ్చు.